హలో అండి, అందరికీ వెల్కమ్ టు భవానీస్ వరల్డ్. ఈరోజు నేను పన్నీర్ కర్రీ చేశాను. ఎలా చేశానో ఫుల్ ప్రాసెస్ చెప్తాను, మీరు కూడా చూడండి. ముందుగా స్టవ్ వెలిగించి స్టవ్ పైన ప్యాన్ పెట్టి ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఈ విధంగా ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత దాంట్లో ఆనియన్ అండ్ టమాటో వేసి బాగా ఫ్రై చేయాలి. కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసి అవి బాగా ఫ్రై అయిన తర్వాత మొత్తం మిక్సీ జార్లోకి తీసుకున్న తర్వాత దాంట్లో కొంచెం జీడిపప్పు వేసి మొత్తాన్ని స్మూత్ పేస్ట్లా చేయాలి. ఈ విధంగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. దాని తర్వాత పన్నీర్ని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకోవాలి. వీడియోలో చూపించినట్టు పన్నీర్ పీసెస్ వేసి వాటిని ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు తీసుకొని ఫ్రై చేసుకుని పక్కన ప్లేట్లోకి అయితే తీసుకొని పక్క సర్వింగ్ బౌల్లోకి తీసుకొని తర్వాత మళ్ళీ ప్యాన్ పెట్టుకొని ఆనియన్స్, సన్నగా తరిగిన ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకోవాలి. దాంట్లోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి బాగా ఫ్రై చేస్తే ఆనియన్స్ ఫ్రై చేసినప్పుడే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి, ఎందుకంటే కొంచెం పచ్చి వాసన అనేది పోతుంది. ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి. దాంట్లో కొంచెం స్మూత్గా చేసుకున్న టమాటా ఆనియన్ పేస్ట్ వేసి తర్వాత ఒక బౌల్లోకి కర్డ్ తీసుకుని కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి సరిపడినంత, కొంచెం కారం వేసుకున్న తర్వాత ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. బాగా మొత్తం అన్నీ కలిసేంత వరకు, ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. అది కూడా ప్యాన్లో వేసుకోవాలి, ఆ కర్డ్ మిశ్రమం కూడా. అలా వేసుకున్న తర్వాత బాగా ఫ్రై చేసుకుని కొంచెం పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకుని దాంట్లో కొంచెం వాటర్ వేసుకొని కొంచెం బాగా ఫ్రై అవుతున్నప్పుడు ఉడకనివ్వాలి. దాంట్లో తగినంత సాల్ట్, కారం వేసుకొని టేస్ట్ అడ్జస్ట్ అయ్యేలా చూసుకొని ఒక 2 minutes వేగిన తర్వాత పన్నీర్ పీసెస్ని కూడా ఫ్రై చేసుకున్న పన్నీర్ పీసెస్ని కూడా దాంట్లో వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఒక 2-3 minutes మూత పెట్టి ఉడకనివ్వాలి. ఇలా కర్రీలో నుంచి ఆయిల్ సెపరేట్ అవుతూ బాగా ఉడుకుతున్నప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకుంటే టేస్టీ పన్నీర్ కర్రీ రెడీ.